ఒకసారి దేశంలోనే ఒక అతిపెద్ద రికార్డు స్థాయిలో ఈ సభను ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఈ ఏర్పాట్లను కూడా మొత్తం కూడా వరంగల్ జిల్లా ఉమ్మడి దేశాలతో పాటు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. పెద్ద ఎత్తున సూర్యాపేట జిల్లాతో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి కూడా భారీ స్థాయిలో ఈ రోజు జన సమీకరణ చేసేందుకు ఏర్పాటు చేసేందుకు దగ్గర ఎలకతుర్తి సభకి ప్రాంగణానికి జిల్లా ఆనుకొని ఉంది కాబట్టి భారీ స్థాయిలో ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఎడ్ల బండ్లతో పాటు ఇంకా ఇతర వాహనాలు అన్ని కూడా సిద్ధం చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసలు ఈ రోజు కేసీఆర్ ఏ సందేశంలో పోతున్నారు, తెలంగాణ ప్రజలకు కానీ దేశ రాజకీయాల్లో కేసీఆర్ యొక్క సందేశం ఏ విధంగా ఉండబోతుంది? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 17 నెలలు పూర్తవుతున్నా ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని చెప్పి అదేవిధంగా ఓన్లీ ప్రతిపక్షాన్ని టార్గెట్ గా చేస్తూ రాజకీయ కక్షలు చేసేందుకే ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు తప్ప ప్రజా సమస్య పరిష్కరించడం విఫలమని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ అంశాలతో పాటు ఏ అంశాలు ఇక్కడ ప్రస్తావించడం మనతో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. ఆయన చెప్పండి, ఈ రోజు ఏ అంశాలు ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ప్రజానికాన్ని ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది? వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ 24 సంవత్సరాల ప్రస్థానాన్ని సింహం చేసుకోవడం సాధారణ. ఇప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఈ సంవత్సర కాలంగా వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే అన్ని రంగాలను మళ్ళీ సంక్షోభంలో నెట్టిందో, అభివృద్ధిని తీవ్రంగా తీసుకుపోతుందో, ప్రత్యేకించి రైతాంగాన్ని వ్యవసాయం పండుగలాగా జరిగిన రైతాంగాన్ని ఇవాళ మళ్ళీ దండగా చేసే పరిస్థితి తీసుకొచ్చిందో, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ కోపంగా ఉన్నారు. ఆ ప్రజలందరూ కూడా ఈ సభకు హాజరవుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన వాళ్ళు కూడా చేసి తప్పు చేసినాం అని చెప్పి దాన్ని కసి తీసుకునే పద్ధతుల్లో ఈ సభకు హాజరు కావాలనే పద్ధతిలో వస్తున్నారు. కాబట్టి ప్రజలు తప్పకుండా కొంత రాజకీయంగా కేసీఆర్ నుంచి ఏమొస్తుందని చెప్పి ఈ రోజు అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరంగల్ జిల్లాలో ఏఐసిసి కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత రాహుల్ గాంధీ 2 లక్షల రుణమాఫీ విషయంలో కానీ ఇతర విషయాల్లో కూడా ఇదే వరంగల్ జిల్లాలో అమలు చేశారు. కాబట్టి రాహుల్ గాంధీ హామీ ఇచ్చాడు కాబట్టి చేసి తీరాము, నేను రుణమాఫీ ఎవరు చేయని రీతిలో 18,000 కోట్ల రుణమాఫీ చేసి తీరామని చెప్పి కాంగ్రెస్ పార్టీ. కానీ టీఆర్ఎస్ పార్టీ అంటే రైతు పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ. కేవలం రైతు ఎజెండా ఈ రోజు రైతు అంశాలు, రైతులకు సంబంధించిన సమస్యలను ఏ విధంగా ప్రస్తావించే అవకాశం? రైతుల బాధలు అన్ని కూడా మనకు తెలిసి ఏ రకంగా ఉన్నాయో, రైతుల బాధలు ఉన్నాయి కాబట్టి గంట సుదూర ప్రాంతాల నుంచి కూడా ఎల్లబండి కట్టుకొని వస్తా ఉన్నారు రైతులు. తప్పకుండా ఈ ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలు, ఈ ప్రభుత్వం వల్ల నష్టపోతున్న వర్గాల యొక్క బాధలు అన్ని కూడా పరిశీలించే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద ఈ రోజు వరంగల్ జిల్లా